ఈ వీడియోలో పేరోల్ నిధి సైట్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే ఏ ఉద్యోగులైతే 1/9/2004 ఈ డేట్ కన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క అపాయింట్మెంట్ డేట్ వచ్చేసరికి 1/9/2004 తర్వాత అపాయింట్మెంట్ డేటు పొందినట్లయితే వారందరి యొక్క డేటాను మనం నిధి సైట్లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ నిధి సైట్లో వీరి యొక్క డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా నిధి సైట్ ఓపెన్ చేయాలి. nidhi.apcfs.in ఈ సైట్లోకి అంటే ఈ ఉద్యోగుల యొక్క డేటాను డీడో గారే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డీడో గారు ఈ నిధి సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. ఈ మాస్టర్ డేటాలో ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ మాస్టర్ డేటాలోనే మాస్టర్ డేటా అనే ఆప్షన్లోనే సిపిఎస్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎంట్రీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డీడో కోడ్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి నోటు, అదేవిధంగా ఎవరి యొక్క డేటాని ఇక్కడ మనం ఎస్ అని ఇవ్వాలనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. 1/9/2004 ఈ డేట్ కన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క అపాయింట్మెంట్ డేట్ వచ్చేసరికి 1/9/2004 తర్వాత అపాయింట్మెంట్ డేటు పొందినట్లయితే వారందరి యొక్క అంటే సిపిఎస్ ఉద్యోగుల యొక్క డేటాను ఇక్కడ సబ్మిట్ చేయాలి. వీటిలో ఏమేమి అడుగుతున్నారనేది చూద్దాం. ఇక్కడ మనం ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఆ డీడో పరిధిలో ఉన్న సిపిఎస్ ఉద్యోగుల యొక్క అందరి డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ దీంట్లో ఆటోమేటిక్గా ఉద్యోగి యొక్క పేరు, డిజిగ్నేషన్, ఎంప్లాయీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, పే స్కేలు, అదేవిధంగా బేసిక్ పే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 1/9/2004 వారికి నోటిఫికేషన్ ఇచ్చి 1/9/2004 తర్వాత వారి యొక్క అపాయింట్మెంట్ అనేది జరిగితే ఆ ఉద్యోగులకి అంటే ఆ సిపిఎస్ ఉద్యోగులకి మాత్రమే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డేట్ వద్ద ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏ తేదీని ఇచ్చారో ఆ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ నోటిఫికేషన్ డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆ ఉద్యోగికి ఎదురుగా సేవ్ ఉంటుంది. అంటే ప్రతి ఉద్యోగికి ఎదురుగా సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయగానే ఈ డేటా అనేది సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ జస్ట్ మనం ఎస్ నో ఇస్తాము. ఎస్ ఇచ్చామంటే ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డేట్ ఇస్తాము. ఇంకా మిగతా వారికి మాత్రం మనం డేట్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎస్ అని చెప్పి ఇచ్చిన ఉద్యోగులకి మాత్రమే మనం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డేట్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ వారు ఆ డీడో పరిధిలో ఉన్న ఉద్యోగులందరికీ సంబంధించి ఈ డేటాని ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ డేటాని సేవ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్రూవ్ విత్ బయోమెట్రిక్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఎవరికైతే ఎస్ ఇచ్చామో వారందరినీ మనం సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా అప్రూవ్ విత్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఆ ఉద్యోగుల యొక్క ఆ డేటా అనేది ఫైనల్గా కన్ఫర్మ్ అవటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పేరోల్ నిధి సైట్లో మాస్టర్ డేటాలో సిపిఎస్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎంట్రీ అనే ఆప్షన్లో ఇచ్చిన ఈ డేటాను ఈ విధంగా అందరు డీడీఓలు కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.